పాకిస్తాన్ సెలక్షన్ బోర్డ్ చీఫ్ మోసిన్ నఖ్వీ వికృత చేష్టలు ఇంకా ఆగలేదు. సెప్టెంబర్ మంత్ అంతా ఏషియా కప్ ట్రోఫీని తన హోటల్ రూమ్లో దుబాయ్లో పెట్టుకొని చాలా డ్రామాని క్రియేట్ చేసిన మోసిన్ నఖ్వీ ఆ డ్రామాని కంటిన్యూ చేయాలని డిసైడ్ అయినట్టున్నాడు. ఇప్పటిదాకా ఏషియా క్రికెట్ కమిటీ చెప్పిన నివేదిక ప్రకారం మోసిన్ నఖ్వీ ఏసీసీ మెంబర్స్కి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఆ ట్రోఫీని దుబాయ్ హోటల్ రూమ్ నుంచి మీరు బయటకి తీసుకొచ్చే ప్రసక్తే లేదు. న్యూస్ ప్రకారం ఇండియా పాకిస్తాన్ని 3 సార్లు ఓడించింది ఏషియా కప్ ట్రోఫీలో. అండ్ మోసిన్ నఖ్వీ ఉండడం వల్ల మన ఇండియన్ ప్లేయర్లు మేము స్టేజ్ ఎక్కి ట్రోఫీ తీసుకోము అన్న సంగతి మనందరికీ తెలిసిందే. దీనికోసమే మోసిన్ నఖ్వీ హర్ట్ అయ్యి ట్రోఫీని తన హోటల్ రూమ్లో పెట్టుకున్నాడు. ఇప్పటికే 1 మంత్ పైగానే కావస్తుంది. అయినా సరే ఎప్పుడు ట్రోఫీ ఇస్తారనే దానిపై క్లారిటీ లేదు. ఇప్పుడు దుబాయ్లోనే ఆ ట్రోఫీ ఉన్నట్టుగా మనకు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ మోసిన్ నఖ్వీ ప్లాన్ ఏంటి, మోసిన్ నఖ్వీ స్ట్రాటజీ ఏంటి? బీసీసీఐ వాళ్ళు మాత్రం వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా జరిగిన జనరల్ మీటింగ్లో మోసిన్ నఖ్వీని గట్టిగానే కడిగి పడేశాడు. ఎప్పుడు ఇస్తారు ట్రోఫీ అని అనేదానికంటే కూడా మీ ట్రోఫీ మీరే పెట్టుకోండి, మాకు అవసరం లేదు, ఏషియా కప్ విన్నర్స్ లిస్ట్లో ఉండేది టీమిండియా పేరే అని ఖచ్చితంగా చెప్పినట్టుగా కూడా మనకి సమాచారం వస్తుంది. ఏది ఏమైనా మోసిన్ నఖ్వీ ఇలా చేయడం పాకిస్తాన్ యొక్క చీప్ బిహేవియర్కి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనే చెప్పుకోవాలి. బికాస్ ఆల్రెడీ ఇంటర్నేషనల్ క్రికెట్లో ఇయర్ ఆఫ్టర్ ఇయర్ మర్యాద కోల్పోతున్న పాకిస్తాన్ క్రికెట్ జట్టు మెన్స్ టీమ్ అవనివ్వండి, ఉమెన్స్ టీమ్ అవనివ్వండి, మర్యాద కన్సిస్టెంట్గా కోల్పోతూనే వస్తున్నారు. బికాస్ క్రికెట్లో విన్స్ లేవ్. ఇలా డ్రామా చేసి మాత్రమే న్యూస్ అండ్ హెడ్లైన్స్లో ఉండాలనుకుంటే మాత్రం పాకిస్తాన్ క్రికెట్ విల్ బీ గాన్ వెరీ సూన్. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.